అమ్మ చేత్తో చేసిన పుచ్చగింజల పచ్చడి, దట్టు రోట్లో చేసింది. ఇంకా చెప్పాలా, రోట్లో చేసిన పచ్చడి అంటేనే అద్భుతంగా ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసు పుచ్చగింజలతో పచ్చడి చేయొచ్చు అనేసి? పుచ్చగింజల పచ్చడిని ఎక్కువగా ప్రకాశం డిస్టిక్ సైడ్ అయితే చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇక్కడ ఒక టీ గ్లాస్ పుచ్చగింజలను అయితే వేసుకుంటున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా తొందరగానే వేగిపోతాయి. కడాయిలో వేసేసి గరిటతో తిప్పుకుంటూ ఒక 2-3 నిమిషాలు అనేది వేయించేసుకుంటే సరిపోతాయండి. చూస్తున్నారు కదా, పుచ్చగింజలు అనేవి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడైతే వీటిల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. వేయించుకున్న ఈ పుచ్చగింజలను అయితే చూస్తున్నారా, ఇలా ఉంటాయి వేయించిన తర్వాత. వాటర్మినల్ సీడ్స్ అనేవి ఒంటికి చాలా మంచిదండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 7-8 ఎండుమిరపకాయలని కూడా వేయించుకుందాము. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని టీ గ్లాస్ పుచ్చగింజలకి అయితే ఇలా 10-20 పచ్చిమిరపకాయలని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4 టమాటాలను కూడా పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకొని టమాటా పచ్చిమిరపకాయ అనేది మెత్తపడేంత వరకు కూడా మనం ఆయిల్లో వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1.5 స్పూన్ ధనియాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, ఇలా వీటన్నింటినీ కూడా వేసుకొని ఆయిల్లో కొంచెం సేపు అనేది వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు అనేది చల్లార్చుకోవాలండి. ఇప్పుడైతే రోటిని శుభ్రం చేసేసుకొని వేయించుకున్న పుచ్చగింజలను అయితే రోట్లో వేసేసుకొని చక్కగా పౌడర్ లాగా దంచుకోవాలండి. మీలో ఎంతమందికి రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం? దాంతోపాటు అమ్మ చేసిన రోటి పచ్చళ్ళు ఎంత బాగుంటాయో. అప్పటి కాలంలో అంతా రోళ్ళనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. కాకపోతే సిటీస్లో ఉండే వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ అయితే ఉండవు. గింజలు అనేవి తొందరగా మెదగాలంటే తగినంత రాళ్ళ ఉప్పును కూడా వేసుకునేసి దంచుకోవాలి. ఇలా రెండింటినీ కూడా చక్కగా పౌడర్ అయ్యేంత వరకు దంచుకోవాలి. చూస్తున్నారా, ఈ స్టేజ్కి వచ్చేంత వరకు కూడా మనం పుచ్చగింజలను అయితే దంచుకోవాలి. ఇప్పుడు ఇలా దంచుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వీటిని కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా దంచుకునేసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయ, టమాటా, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వీటిని కూడా వేసుకునేసి చక్కగా నూరుకునేసేయాలండి. ఇలా నూరుతుండగా ఇప్పుడు మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకునేసి సేపు అనేది దంచుకునేసేయండి. ఇప్పుడు అమ్మ దగ్గర పాత చింతకాయ పచ్చడి కూడా ఉందండి, అందుకనేసి కొంచెం పాత చింతకాయ పచ్చడిని కూడా వేసుకుంటున్నారు. ఇలా ఈ పాత చింతకాయ పచ్చడిని వేసుకోవటం వల్ల ఈ పుచ్చగింజల పచ్చడి అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర పాత చింతకాయ పచ్చడి లేకపోతే చింతపండుని ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి. ఇలా అన్నింటినీ కూడా చక్కగా దంచుకునేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న ఎర్రగడ్డని 2-3 పాయలుగా కట్ చేసుకొని అలాగే 2-3 తెల్లబాయల్ని కూడా వేసుకొని చక్కగా అన్నింటినీ మిక్స్ చేసుకొని ఒక గిన్నెలో అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. దీనికి ఎటువంటి తిరగమాత అవసరం లేదు. ఒకవేళ మీకు తిరగమాత వేస్తేనే ఇష్టపడుతుంది అనుకుంటే ఇప్పుడైతే కొంచెం తిరగమాత గింజలతోటి కొంచెం ఆయిల్ వేసేసి తిరగమాతని పెట్టుకొని మిక్స్ చేసుకోవడమే అండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి అమ్మ చేత్తో చేసిన దట్టు రోటిలో వేసి దంచిన పుచ్చగింజల పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకైనా ఇడ్లీ దోశలోకైనా సరే చాలా బాగుంటుంది. తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. హెల్త్కు కూడా చాలా మంచిదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి లేట్ చేయకుండా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం పుచ్చగింజల పచ్చడిని చూస్తుంటే ఒక లైక్ ఇచ్చేయండి.